సో, మొత్తం మీద ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి పార్టీలో కీలకమైన టీడీపీ, జనసేన మధ్య అప్పుడే ఒక టామ్ అండ్ జెర్రీ లాగా ఒక గేమ్ అయితే స్టార్ట్ అయింది. చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అది మరోసారి చాలా బహిరంగంగానే ఈసారి బహిర్గతమైంది. టీటీడీ అది తిరుపతిలో జరిగిన తొక్కిసలాట, టీటీడీలో ఉన్న వ్యవహారాల మీద, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి మీద, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి డైరెక్ట్గానే ఆయన విమర్శలు చేయడం, ఆయన క్షమాపణలు చెప్పాలనడం, ఎవరో ఏదో మాట్లాడుతూ పోతే నేను ఎందుకు క్షమాపణలు చెప్పాలి అని చెప్పి ఆయన చెప్పడం, మళ్ళీ బోర్డు తప్పు లేకపోయినా పర్లేదు చెబుతున్నామని చెప్పడం రకరకాలుగా జరుగుతూ వచ్చింది. దీని మీద ఏకంగా కేంద్ర హోంశాఖ నుండే ఒకరిని ఇక్కడికి విచారణకు రమ్మని, అంటే సమీక్ష జరపడం కోసం అదనపు సెక్రటరీ స్థాయి అధికారి ఈ తిరుపతికి రావడం వెనక డెఫినెట్లీ ఉప ముఖ్యమంత్రి తనకున్న పరిచయాలను ఢిల్లీలో ఉపయోగించుకొని రప్పించాడు అన్నది ఓపెన్ సీక్రెట్ గానే టీడీపీ నేతలు చెబుతూ ఉన్నారు. చాలా దారుణం, రాష్ట్రానికి అవమానకరం. ఏకంగా కేంద్ర హోంశాఖ అదనపు సెక్రటరీ వచ్చి ఇక్కడికి వచ్చి సమీక్షలు చేయడం ఏంటి? అయితే ఏం జరిగిందని ఇక రాష్ట్రం ఏమంటే అంత గుడిదైపోయిందా? మరి అంత అంత చేతగానే వాళ్ళు అయిపోయినట్లు ఇక్కడ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు. నేను దీన్ని అయితే అలో చేయలేదు, ప్రొద్దుగానే మాట్లాడుకున్నాను. ఇట్ ఈజ్ నాట్ ఫెయిర్. ఈ క్రమంలో రాత్రి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి అమిత్ షా గారు, కేంద్ర హోంశాఖ మంత్రి గారు విందుకు రావడం, ఆ సమావేశం అయిపోయిన తర్వాత ఆ సమీక్షకు వస్తామన్న నిర్ణయం ఏదైతే ఉందో తిరుపతికి వచ్చి, తిరుమలకు వచ్చి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నాము అని కేంద్ర హోంశాఖ మళ్ళీ ప్రకటించింది. చూడండి, టామ్ అండ్ జెర్రీ గేమ్ లాగా కేంద్ర హోంశాఖ కూడా వస్తున్నామని చెప్పి లేఖ రాసి మళ్ళీ 2-3 గంటలు తిరగకమంది తూచి మేము రావట్లేదులే అంటారా? ఏంటి ఇదంతా చిన్నపిల్లల ఆట? రాష్ట్రంలో ఉన్న వాళ్ళే చిన్నపిల్లల ఆట ఆడుకుంటున్నారంటే వీళ్ళ మధ్యలో మళ్ళీ కేంద్రంలో ఉన్న వాళ్ళుగానే వచ్చి చిన్నపిల్లల ఆట ఆడుతూ ఉన్నారు. మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అరే నేనున్న రాష్ట్రంలో వాళ్ళు చేసి సమీక్షలు చేసి ఎంత అవమానకరం అని చెప్పి అనుకున్నట్టున్నారు. అమిత్ షా గారికి చెప్పి ఆ సమీక్ష రద్దు చేయించినట్టున్నారు. ఇటు ఉప ముఖ్యమంత్రి ఆయనకు తెలిసిన వాళ్ళ ద్వారా ఏదో వాళ్ళని రప్పిస్తే ప్రయత్నం చేశారు తిరుపతికి, తిరుమలకు. చంద్రబాబు నాయుడు గారేమో వాళ్ళను వెనక్కి పంపేలా చేశారు. సో ఈ టామ్ అండ్ జెర్రీ అయితే ఇంకా పెరుగుతూ పోతుంది. దీనికి పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి నేనైతే భావించడం లేదు. మరి పెరుగుతూ పోయి ఎక్కడ విరుగుతుందో చూడాల్సిందే మరి.